సరే ఎలా ఉందో What is this one? 苹果醋啊， Here, Phoenix, apple Phoenix. Apple? In Chinese. 苹果醋啊， Huh? 苹果醋。 Ingocho. మన ఫస్ట్ డిష్ వచ్చిందండి ప్రాన్స్. మన హెడ్ ఆఫ్ ద రెస్టారెంట్ వచ్చిందనమాట చికెన్. పిల్లలు తినేటప్పుడు చూపిస్తానండి చాప్ స్టిక్స్తో ఎలా తింటున్నారు, మరి బుద్ధిగా తింటున్నారు చాప్ స్టిక్స్ పట్టుకొని. వాళ్ళు పట్టుకునే స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంది. యాక్చువల్లీ అది అట్లా చిన్నప్పటి నుంచి తిని అట్లా అలవాటు అయిపోతాయి కదా. హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈరోజు వీడియోలో నేను మా కొలీగ్స్ కలిసి యాక్చువల్లీ ఒక రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటో తెలుసా మీకు? చికెన్, ఒక మొత్తం కోడిని తలతో సహా మొత్తం బాబిక్యూ చేస్తారన్నమాట. బాబిక్యూ చేసుకొచ్చి మన ముందు ఇలా ఒక రాడ్కి పెట్టి దానికి ఒక కోడి పెడతారు అనమాట. అది ఎలా ఉంది, ఏం సంగతి మనం చూద్దాము. ఇంకా దాంట్లో బిల్ ఎంత అయింది, ప్లస్ మేము ఇంకా దాంట్లో ఏమేమి డిషెస్ తిన్నాము అనే సంగతి మీకు ఈ వీడియోలో క్లియర్గా నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో ఏంటంటే యాక్చువల్లీ మేము ఫ్రాన్స్, కాలీఫ్లవర్ ప్లస్ బీన్స్, ఇంకా స్మాల్ కప్ ఆఫ్ రైస్. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే అండి, మనం రెస్టారెంట్లోకి వచ్చాము. ఇప్పుడు ఎలా ఉంటుంది ఏ సంగతో మనం మొత్తం చూద్దాం. మీకు జస్ట్ రెస్టారెంట్ లుక్ చూపిస్తాను. దీంట్లో స్పెషల్ ఏంటంటే చికెన్. మన దగ్గర కూడా దొరుకుతుంది గ్రిల్ చికెన్, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా సర్వ్ చేస్తారు. నేను చూపిస్తాను మీకు ఎలా సర్వ్ చేస్తారో. చికెన్ మొత్తం కోడి తలకాయతో సహా. ఇది వచ్చేసి బార్ కోడ్ అండి. బార్ కోడ్ని మనం స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత మనం ఆర్డర్ ప్లేస్ చేయాలన్నమాట. మా ఫ్రెండ్స్ చూడండి ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారు. మనం ఈ డెకరేషన్ చూద్దాం వస్తుంది చైనీస్ స్టైల్లో. ఎలా ఉందో ఏం సంగతో. రెస్టారెంట్ కూర్చొని క్యాబ్ పెట్టుకుంది. ఈ చైనీస్ వాళ్ళు బయట ఫుడ్ చాలా ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి. యాక్చువల్లీ ఇంట్లో వండుకోవడం చాలా తక్కువ. ఈవినింగ్స్ మాత్రం కంపల్సరీ బయటనే తింటారు వాళ్ళు మ్యాక్సిమం అందరూ. ఇంకా లెవెల్కి తగ్గట్టు రెస్టారెంట్స్కి డబ్బులు ఉన్న రెస్టారెంట్స్కి పోతారు. డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారంటే బయట హోటల్స్ బయట రోడ్స్ పైన కూడా చాలా స్టాల్స్ ఉంటాయి కదా, ఆ స్టాల్స్లో తింటారు అన్నమాట. ఇదండి బిల్ వచ్చింది. బిల్ ఎంత మీకు చూపిస్తాను చూడండి. 178 యువాన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇంచుమించు 1780 రూపీస్. అంటే ఇక నేను 10 రూపీస్తో క్యాల్కులేట్ చేశాను. మన డిషెస్ స్టార్ట్ అవుతాయి ఇప్పుడు. మెల్లిమెల్లిగా ఒక్కొక్క డిష్ వస్తూ ఉంటుంది. మా ఫ్రెండ్ ఫెఫే మాత్రం వచ్చేసి యాపిల్ జ్యూస్ తీసుకున్నాడు. నేను స్ప్రైట్ తీసుకున్నాను అనమాట. చైనీస్ స్టైల్ స్ప్రైట్, చైనీస్ బ్రాండెడ్ స్ప్రైట్. అది చూపిస్తాను చూడండి. చూసారా, మొత్తం చైనీస్ గ్రీన్ కలర్లో ఉంది స్ప్రైట్. కొంచెం ఫ్లేవర్ కూడా కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. యాక్చువల్లీ నేను ఇండియాలో స్ప్రైట్ తాగాను, కానీ ఇక్కడ మాత్రం స్ప్రైట్ ఒకటే ఉంది ఆప్షన్. స్ప్రైట్, పెప్సీ, కోక్ అవి ఉంటాయి, కానీ మనకు పెప్సీ, కోక్ పడదు కాబట్టి స్ప్రైట్ ఒకటే తాగుతాం. కంపెనీ స్ప్రైట్ ఇది, కానీ చైనీస్ బ్రాండ్ ఇది. సరే ఎలా ఉందో. What is this one? 苹果醋啊， Here, Phoenix, apple Phoenix. Apple? In Chinese. 苹果醋啊， Huh? 苹果醋。 Ingocho. Ingocho. మన ఫస్ట్ డిష్ వచ్చిందండి ప్రాన్స్. వచ్చేసి అదే తవాలో ప్రాన్స్ ఫ్రై చేసుకుని వచ్చారనమాట. అదేంటంటే ప్రాన్స్ స్కిన్ తీయలేదన్నమాట, విత్ స్కిన్తోనే వస్తుంది. ఒకటి దాన్ని ఏంటంటే ఫస్ట్ హాట్ వాటర్లో బాయిల్ చేసిన తర్వాత దాన్ని ఫ్రై చేస్తారన్నమాట తవా పైన. దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ మాత్రం దీనిపైన వినిగర్ పైన, మన ఎల్లిగడ్డ ఉంటుంది కదండి, దాన్ని అది వేస్తారనమాట. మన సెకండ్ డిష్ వచ్చేసి ఇది ఆలు ఫ్రై సోయా సాస్లో డిప్ చేస్తారనమాట. దాన్ని కుక్ చేయరు, నార్మల్గా అట్లనే డిప్ చేసి తీసుకొస్తారు. పచ్చిగానే ఉంటుంది. చూడండి మన ఫస్ట్ ప్రాన్స్. ఇది ఇంకేంటంటే అన్ఫార్చునేట్లీ మనం చాప్ స్టిక్స్ అనేది తినాలి ప్రాన్స్. అది ఈజీగా వచ్చేస్తుంది, ఇట్లా పట్టిన పుల్ చేసి వచ్చేస్తుంది. మన హెడ్ ఆఫ్ ద రెస్టారెంట్ వచ్చిందనమాట చికెన్. ఇది మాత్రం చికెన్ని మొత్తం గ్రిల్ చేస్తారనమాట. గ్రిల్ చేసి ఇస్తారు. ఇచ్చినప్పుడు మనము దాన్ని గ్లౌజెస్ వేసుకొని తింటాం అనమాట. ఇప్పుడు ఇంకా పీక్కొని తినాలన్నమాట తల తప్ప. జనాలు అయితే చాలామంది చైనీస్ వాళ్ళు తల కూడా తినేస్తారు ఈజీగా. మనమైతే తల గట్ట తినాం కదా, ఒకటి బాడీ పార్ట్స్ ఒకటి మామూలుగా తీసుకొని తింటాం.
మన సెకండ్ డిష్ వచ్చేసి ఇదండి, బీన్స్. ఇది వచ్చేసి దాని పక్కన వచ్చేసి కాలీఫ్లవర్. మన రైస్ కప్. వీళ్ళు ఎక్కువ కర్రీస్ ఎక్కువ, రైస్ తక్కువ. చూడండి చిన్న కప్లో రైస్. అది కూడా నేను ఒక్కడే తెప్పించుకున్నాను. పక్కన వాళ్ళు కూడా వాళ్ళు చూడండి ముగ్గురు. మా ఫ్రెండ్ అయితే తినలేదు రైస్, ఓన్లీ కర్రీస్ అంతే. పక్కన పాప చూడండి ఎలా చూస్తుందో. పిల్లని చూద్దాం మనం. పిల్లలు తినేటప్పుడు చూపిస్తాను చూడండి. చాప్ స్టిక్స్తో ఎలా తింటున్నారు. మరి బుద్ధిగా తింటున్నారు చూడండి చాప్ స్టిక్స్ పట్టుకొని. వాళ్ళు పట్టుకునే స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంది. యాక్చువల్లీ అది అట్లా చిన్నప్పటి నుంచి తిని అట్లా అలవాటు అయిపోతాయి కదా. అండ్ చైనీస్ వాళ్ళు డిఫరెంట్గా పట్టుకుంటారు అన్నమాట చాప్ స్టిక్స్. మనం పట్టుకునేది చాప్ స్టిక్స్ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళు పట్టుకునేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు. మనం ఏంటంటే మనం యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను నేను చాప్ స్టిక్స్ ఎట్లా పట్టుకోవాలో. నేను అదే ఫాలో అవుతుంటాను అనమాట, అదే రిస్ట్రిక్షన్స్తో. కానీ వాళ్ళు మాత్రం భలే పట్టుకుంటారు వాళ్ళు, చిన్నపిల్లలు కూడా. వాళ్ళు కూడా చూడండి, వాళ్ళ దగ్గర వచ్చేసింది చికెన్. కానీ చికెన్ చాలా బాగుంది, టేస్ట్ క్రిస్పీగా. చికెన్ ఫేమస్ అన్నమాట ఈ రెస్టారెంట్లో, దాని గురించి. ఓకే ఫ్రెండ్స్, చూసాక వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు కనుక వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, మీ అందరు ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.